హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఇన్ కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్ స్టాండర్డ్ కాస్ట్కి చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము. ఆల్ స్టడీ మెటీరియల్స్, ఎంటీపీస్, ఆర్టీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ చేస్తున్నాం. సో అందులో 29th క్వశ్చన్ వరకు కంప్లీటెడ్. నౌ 30 క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 30 క్వశ్చన్స్? RBC company uses two variances analysis for overhead variances. Practical capacity is defined 48 setups and 48,000 hours machine hours to manufacture 9,600 units. So 9,600 units ni manufacturing చేయనిక 48 setups and 48,000 machine hours అవుతున్నాయంట. ఓకే, నౌ సెలెక్టెడ్ డేటా ఫర్ 21 హ్యాస్ ఫాలో. సో ఫస్ట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూడండి. కంప్లీట్ టోటల్ ఓవర్హెడ్ స్పెండింగ్ వేరియన్స్, ఓవర్హెడ్ ఎఫిషియన్సీ వేరియన్స్ అండ్ టోటల్ ఓవర్హెడ్ ఫ్లెక్సిబుల్ బడ్జెటెడ్ వేరియన్స్. సో స్పెండింగ్ మీన్స్ ప్రైస్కి సంబంధించి వేరియన్స్ చెప్పాలి, ఎఫిషియన్సీ మీన్స్ క్వాంటిటీకి సంబంధించి అండ్ టోటల్ ఓవర్హెడ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్కి సంబంధించి చెప్పాలి. నెక్స్ట్ ఇంకేం చెప్పినారు? అజ్యూమ్ దట్ ద కంపెనీ యూజెస్ ఓన్లీ మిషన్ అవర్స్ యాజ్ ద యాక్టివిటీ మెథడ్ టు అప్లై బోత్ వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ ఓవర్హెడ్స్ అండ్ దట్ ఇట్ ఇన్క్లూడ్స్ ఆల్ సెటప్ కాస్ట్ హ్యాస్ వేరియబుల్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్. వాట్ ఈస్ ద ఓవర్హెడ్ స్పెండింగ్ వేరియన్సీ, ఎఫిషియన్సీ వేరియన్స్ అండ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ వేరియన్స్ ఫర్ ద ఇయర్. సో ఫ్లెక్సిబుల్ బడ్జెట్ని యాక్చువల్, బడ్జెటెడ్ అండ్ స్టాండర్డ్ వీటికి సంబంధించి డిఫరెన్సెస్కి సంబంధించి అజ్యూమ్షన్స్ చెప్పాలి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్ వెన్ ఇన్వెస్టిగేటింగ్ వేరియన్సెస్? సో ఇన్వెస్టిగేటింగ్ వేరియన్సెస్కి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏ ఫాక్టర్ని కన్సిడర్ చేయాలి? ఓకే, నౌ వాట్ ఈస్ దే ప్రొవైడెడ్? 96,000 సెటప్, ఇది బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. సెటప్ కోస్ట్ వచ్చేసి 96,000, అదర్కి వచ్చేసి 3 lakhs, టోటల్ 3,96,000. నెక్స్ట్ టోటల్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఇంకడ్ 7,20,000. వేరియబుల్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ రేట్ వచ్చేసి పర్ సెటప్కి 900, పర్ మిషన్ అవర్స్కి 7.5. టోటల్ స్టాండర్డ్ మిషన్ అవర్స్ అలౌడ్ ఫర్ ద యూనిట్ మ్యానుఫ్యాక్చర్డ్ వచ్చేసి 45,000, మిషన్ అవర్స్ యాక్చువల్లీ వర్క్ వచ్చేసి 52,000. సో స్టాండర్డ్గా మనం అనుకునేది 45,000 అండ్ యాక్చువల్ వర్క్ అనేది 52,500. టోటల్ నెంబర్ ఆఫ్ సెటప్స్ ఎంత? 42 సెటప్స్. యాక్చువల్ సెటప్స్ వచ్చేసి 42. మనం స్టాండర్డ్ ప్రాక్టికాలిటీ కెపాసిటీ అనుకునేదంతా 48 సెటప్స్. సో ఇది క్వశ్చన్కి ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్. మొత్తం మనం ప్రొవైడ్ చేసినది ఈ వేరియన్సెస్కి సంబంధించి ప్రొవైడ్ చేయాలి అండ్ యాక్చువల్, బడ్జెటెడ్ అండ్ యాక్చువల్, రివైజ్డ్ బడ్జెటెడ్ విత్ స్టాండర్డ్, బడ్జెటెడ్ విత్ యాక్చువల్ అని చెప్పొచ్చు. అట్లా మనం ప్రొవైడ్ చేయాలి. దానికి సంబంధించి మనకి ఎన్ని 1000 అవర్స్ ఉన్నాయి? 48,000 అవర్స్ ఉన్నాయి. ఇవి 96,000 యూనిట్స్కి సంబంధించి. సో 48 సెటప్ని చేస్తామని చెప్పినాము. సో 48,000 డివైడెడ్ బై 96 యూనిట్స్ చేస్తే మనకి 5 hours కావాలి పర్ యూనిట్కి సంబంధించి. అండ్ మనకి ఎన్ని అవర్స్ ఉన్నాయి? 40,000. యాక్చువల్గా స్టాండర్డ్కి మనకి 45,000 అవర్స్ ఉన్నాయి. సో 45,000 అవర్స్ డివైడెడ్ బై చేసుకుంటే 9,000 యూనిట్స్ వస్తాయి. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ డ్యూరింగ్ ద పీరియడ్ వచ్చేసి 9,000 యూనిట్స్. 9,000 యూనిట్స్కి మనకి ఎన్ని సెటప్స్ ఉన్నాయి? 48 సెటప్స్ ఉన్నాయి. సో 48 సెటప్స్ 9,600 డివైడెడ్ బై 48 చేస్తే 200 యూనిట్స్ అవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ సెటప్స్ ఎంత అయితే? స్టాండర్డ్కి సంబంధించి 45. యాక్చువల్గా స్టాండర్డ్ సెటప్స్ ఎన్ని ఉన్నాయి పర్ సెటప్? ఇది మిషన్ అవర్స్ సెటప్ బడ్జెటెడ్ ఇక్కడ వచ్చి ప్రొవైడ్ చేసిన 96,000 అండ్ పర్ సెటప్కి వచ్చేసి 900 రూపీస్ అండ్ యాక్చువల్ నెంబర్ ఆఫ్ సెటప్స్. సో యాక్చువల్ నెంబర్ ఆఫ్ సెటప్స్ వచ్చేసి 42 అండ్ స్టాండర్డ్ నెంబర్ ఆఫ్ సెటప్స్ వచ్చేసి 45. ఓకే, నౌ ప్రైజెస్కి సంబంధించి 42 సెటప్స్ వచ్చేసి 42 వచ్చేసి యాక్చువల్కి సంబంధించి. ఇది యాక్చువల్ డేటా. నెక్స్ట్ ఇది బడ్జెట్ డేటా విత్ యాక్చువల్ యాక్టివిటీ అండ్ ఇది బడ్జెట్ డేటా విత్ స్టాండర్డ్ ప్రొడక్షన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడనేమో 42 సెటప్స్ వస్తాయి అండ్ ఇక్కడనేమో 45 సెటప్స్ వస్తాయి. ఇప్పుడే మనం క్యాలిక్యులేషన్ చేసినాం కదా, పైన క్యాలిక్యులేషన్ చేసినది. సో 45 సెటప్స్ ఇక్కడ తీసుకోండి, 42 సెటప్స్ ఇక్కడ తీసుకోండి. ఇది యాక్చువాలిటీ అంటే ఎంతైతే ప్రొవైడ్ చేసినారో వేరియబుల్స్ ఎంత ప్రొవైడ్ చేసినారు? 7,20,000 ప్రొవైడ్ చేసినారు. సో 7,20,000 నేను డైరెక్ట్ తీసుకుంటా. ఇది యాక్చువల్ అండ్ ఇది బడ్జెటెడ్ టు యాక్చువల్, ఇది బడ్జెటెడ్ టు స్టాండర్డ్. సో స్టాండర్డ్కి సంబంధించి తీసుకుందాము. నెక్స్ట్ హవర్స్కి సంబంధించి, సెటప్కి సంబంధించి తర్వాత హవర్స్కి సంబంధించి ఎన్ని అవర్స్ తీసుకుంటాము? 7.5 అవర్స్ తీసుకోవాలి పర్ సెటప్కి సంబంధించి 7.5 అవర్స్. సో 7.5 అవర్స్ మనం తీసుకుంటాము. సో 7.5 అవర్స్ అమౌంట్ ఎంత? 52,500 అవర్స్. ఇది స్టాండర్డ్కి వచ్చేసి 45,000 అవర్స్. సో 45,000 అవర్స్ స్టాండర్డ్, ఇది 52,500. ఇది ఓకే. అండ్ దీని అమౌంట్ ఎంత అవుతుంది? ఇప్పుడు 3 lakhs
ఇది అమౌంట్ ఫిక్స్డ్ వచ్చేసి అన్నిటికీ సేమ్ ఉంటుంది 3,96,000 3,96,000. సో దీని యొక్క టోటల్ ఎంత ఉంది అండ్ యాక్చువాలిటీ పొజిషన్ ఏముంది. ఇప్పుడు మనం వేరియన్స్ చూసుకునేటప్పుడు ఏది ప్లానింగ్ వేరియన్స్ అండ్ ఆపరేషనల్ వేరియన్స్ అనేది రెగ్యులర్గా నేను చెప్తున్నప్పుడు ఏం చెప్తాము, ప్లానింగ్ వేరియన్సెస్కి సంబంధించి రివైజ్డ్ బడ్జెటెడ్ ఏముందో మైనస్ యాక్చువాలిటీ పొజిషన్ చూసుకుంటామని చెప్పినాము. అండ్ తర్వాత స్టాండర్డ్ మైనస్ రివైజ్డ్ బడ్జెట్ చూసుకుంటాము. సో ఇక్కడ చూసుకుంటే ఇది రివైజ్డ్, ఇది యాక్చువల్, ఇది స్టాండర్డ్. సో వీటికి డిఫరెన్స్ ఒకటి చూసుకోవాలి, వీటికి డిఫరెన్స్ ఒకటి చూసుకోవాలి. సో అది ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం. ఇది స్పెండింగ్ వేరియన్స్ అవుతుంది, ఇది ఎఫిషియన్సీ వేరియన్స్ అవుతుంది. టోటల్ డిఫరెన్స్ ఎంతైతే ఉందో అది ఫ్లెక్సిబుల్ బడ్జెట్ వేరియన్స్ అవుతుంది. సో మనకి ఫస్ట్ అడిగినారు కాబట్టి ఫ్లెక్సిబుల్ బడ్జెట్ వేరియన్స్, స్పెండింగ్ వేరియన్స్ని చెప్పినాము, ఓవర్హెడ్ వేరియన్స్, ఎఫిషియన్సీ వేరియట్, టోటల్ వేరియట్కి సంబంధించి ఫిక్స్డ్ ఓవర్హెడ్కి ప్రొవైడ్ చేసినాము. నెక్స్ట్ స్టాండర్డ్ వేరియబుల్ ఓవర్హెడ్స్ అప్లికేషన్ రేట్ ప్రకారం చూసుకుంటూ ఉంటారు. సో సెటప్స్ మనకి 45 సెటప్స్ మనం ఫస్ట్ స్టాండర్డ్గా అనుకునేది. బట్ యాక్చువాలిటీ మన ప్రొడక్షన్ కెపాసిటీకి ఎంత యూటిలైజ్ చేస్తామని చెప్పినాము. ప్రొడక్షన్ కెపాసిటీ అప్పుడు 48 సెటప్స్. సో 48 సెటప్స్కి ఇప్పుడు మళ్ళీ క్యాలిక్యులేషన్ చేద్దాము. సో 48 సెటప్స్ 900 × 48 సెటప్స్. ఈ 900 ఏంది యాక్చువాలిటీకి సంబంధించి. సో యాక్చువాలిటీకి సంబంధించి ఇది 96,000 అండ్ 900 × 48 టోటల్ సెటప్స్ ఎంత అవుతుంది, 1,39,200 అవుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ చేసేటప్పుడు మిషన్ అవర్స్ని అప్లికేషన్ చేసేటప్పుడు 48,000కి ఎన్ని యూనిట్స్ సెటప్, ఎంత మిషన్ అవర్స్ యూజ్ చేస్తామని చెప్పినాము, 7.5 యూజ్ చేస్తామని చెప్పినాము మిషన్ అవర్స్ని. సో 7.5 మిషన్ అవర్స్ ఇంటూ 48,000 యూనిట్స్. సో 48,000 దీన్ని ఇక్కడే చెప్పాను కదా, 48 సెటప్స్కి సంబంధించి 48,000 × 7.5 అండ్ 48,000 ఇంటూ 400 × 48 రూపీస్. నెక్స్ట్ ఇది సెటప్కి, ఇది మిషన్ అవర్స్కి. ఇక్కడ కూడా మనం సెటప్కి అండ్ మిషన్ అవర్స్కి కనుక్కున్నాము. నెక్స్ట్ ఫిక్స్డ్ ఓవర్హెడ్స్ అండ్ టోటల్ వేరియబుల్ ఓవర్హెడ్స్ తీసుకున్నాము. సో ఇప్పుడు మనకి వేరియబుల్ ఓవర్హెడ్స్ కావాలి. వేరియబుల్ ఓవర్హెడ్స్ ప్రాక్టికాలిటీ సంబంధం మొత్తం ఎంత అవుతుంది, ప్రాక్టికాలిటీ సంబంధం 4,99,200. సో మనకి వీటికి సంబంధించి చూసుకుంటే వేరియబుల్కి సంబంధించి చూసుకోవాలి. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ప్రకారం ప్రాక్టికాలిటీ కెపాసిటీ మనకి ఎంత ఉంది, 48,000 అవర్స్ ఉంది. సో 48,000 అవర్స్ని నేను క్యాలిక్యులేషన్కి తీసుకుంటాను. 48,000 అవర్స్ నేను తీసుకున్నప్పుడు ఇక్కడ స్టాండర్డ్ రేట్ ఎంత వస్తుంది అనేది చూడండి. స్టాండర్డ్ వేరియబుల్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ రేట్ ఎంత వస్తుంది, 10.4 వస్తుంది. 4,99,200 డివైడెడ్ బై 48,000 తీసుకుంటే 10.4 వస్తుంది. సో ఇప్పుడు స్టాండర్డ్ వేరియబుల్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ వచ్చింది. ఇవి నేను ఇక్కడ కన్సిడర్ చేసుకుంటా. ఏది యాక్టివిటీ బేస్డ్కి సంబంధించి, ఫ్లెక్సిబుల్ బడ్జెటెడ్ విత్ యాక్చువల్ క్వాంటిటీకి సంబంధించి అండ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ విత్ స్టాండర్డ్ క్వాంటిటీకి సంబంధించి చూసుకుంటే క్వాంటిటీ అనేది డిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ ఏమో యాక్చువల్ క్వాంటిటీ తీసుకుంటాము, ఇక్కడనేమో స్టాండర్డ్ క్వాంటిటీ తీసుకుంటాము. ఓన్లీ వేరియబుల్ ఓవర్హెడ్స్కి సంబంధించి ఈ సెకండ్ క్వశ్చన్కి సంబంధించి మనం చెప్పేది వేరియబుల్ ఓవర్హెడ్స్కి సంబంధించి మనం క్యాలిక్యులేషన్ చేస్తామన్నా కదా. సో వాటికి సంబంధించి చెప్తున్నాం. సో వేరియబుల్ ఓవర్హెడ్స్కి సంబంధించి ఆల్ సెటప్ కాస్ట్ అండ్ యాక్టివిటీ బేస్డ్ మిషన్ అవర్స్కి అండ్ సెటప్కి చెప్తున్నాము. సో మిషన్ అవర్స్కి ఫిక్స్డ్ వేరియబుల్ ఓవర్హెడ్స్ వస్తుంది అండ్ ఫిక్స్డ్ అనేది చేంజ్ కాదు. ఇక్కడ మళ్ళీ సేమ్ రివైజ్డ్, ఇది యాక్చువల్, ఇది ఫస్ట్ స్టాండర్డ్, ఇది రివైజ్డ్, ఇది స్టాండర్డ్ ఫస్ట్. సో ఇప్పుడు మనం డిఫరెన్సెస్ ఏవి తీసుకోవాలి, R - A తీసుకోవాలి, మళ్ళీ S - R తీసుకోవాలి. దట్ ఈస్ ద కేస్. సో R - A అంటే ఇక్కడ B to C తీసుకోవాలి డిఫరెన్స్, అండ్ ఇక్కడ మళ్ళీ A to B తీసుకోవాలి. ఈ A అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటాం. A వాళ్ళు రివర్స్ అనమాట, ఇది A ఇది B ఇది తీసుకున్నారు. సో మీరు ఎట్లా తీసుకోవాలి, R - A ఇక్కడ తీసుకోవాలి, S - R ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకుంటే మనకి ఫ్లెక్సిబుల్ బడ్జెటెడ్ వేరియన్స్ వస్తాయి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఏవి కన్సిడర్ చేయాలి అని చెప్పినారు. ఏది ఇన్వెస్టిగేషన్ వేరియన్స్ చేసేటప్పుడు ఏవి కన్సిడర్ చేయాలంటే సర్టెన్ set of factors should be considered before undertaking the variance investigation of the actual performance against the estimated setup. సో మనం ఏమేమి కన్సిడర్ చేయాలంటే, ఒకటి సైజ్ ఏముంది
అండ్ టైప్ ఆఫ్ వేరియన్సెస్ ఏమొచ్చినాయి అంటే అడ్వర్స్ వేరియన్స్ ఏమొచ్చినాయి వాటికి సంబంధించి. నెక్స్ట్ కాస్ట్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ వేరియన్సెస్ అండ్ బడ్జెటరీ ప్రాసెసెస్ వీటిని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఫ్యాక్టర్స్ని ఏమి కన్సిడర్ చేసుకోవాలి, ఒకటి సైజ్, నెక్స్ట్ టైప్ ఆఫ్ వేరియన్సెస్, నెక్స్ట్ కాస్ట్, నెక్స్ట్ ప్యాటర్న్ ఇన్ వేరియన్సెస్, నెక్స్ట్ బడ్జెటరీ ప్రాసెస్కి సంబంధించి చూసుకోవాలి. సో అందులో సైజ్ వచ్చేసి ద స్టాండర్డ్ ఈ సీన్ హ్యాస్ అన్ అవరేజ్ ఆఫ్ ఎస్టిమేట్ అండ్ దేర్ ఆర్ స్మాల్ వేరియన్సెస్ సీన్ ఫ్రమ్ ద స్టాండర్డ్ షుడ్ బి ఇగ్నోర్డ్ అండ్ నాట్ ఇన్వెస్టిగేటెడ్ ఫర్దర్. ఒకవేళ స్టాండర్డ్ ప్రకారం చిన్నగా డిఫరెన్స్ వస్తే వాటిని పెద్దగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ అడిషన్ ఆర్గనైజేషన్ కెన్ ఎస్టాబ్లిష్ లిమిట్స్ అండ్ ద వేరియన్సెస్ సీన్ బిహైండ్ దిస్ లిమిట్ షుడ్ బి అండర్టేకెన్ ఫర్ ద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఒకవేళ స్టాండర్డ్కి సంబంధించి బియాండ్గానే వస్తే, ఓవర్ లిమిట్గానే వస్తే ఆ టైంలో మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి. Next type of variance. Adverse variance is given more important by the organization over favorable variance is in the regards of estimates. So type of variance లో మనకి అడ్వర్స్ వేరియన్సెస్ ఎక్కడ వస్తావో వాటికి అడ్వర్స్ వేరియన్సెస్ వచ్చిన వాటికి మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకు వచ్చినాయి, రీజన్ ఎందుకు లేదు అని తెలుసుకోవాలి. దెన్ ఫేవరబుల్ వేరియన్స్ని కొంచెం పట్టించుకోకుండా ఏం ప్రాబ్లం రాదు. నెక్స్ట్ కాస్ట్కి సంబంధించి కాస్ట్ అసోసియేటెడ్ విత్ ద అండర్టేకింగ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ షుడ్ బి లోయర్ దెన్ ద బెనిఫిట్స్ అసోసియేటెడ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ వేరియన్సెస్ ఫర్ ద ఆర్గనైజేషన్ టు బి అండర్టేకెన్ ది సెడ్ ఇన్వెస్టిగేషన్స్. సో కాస్ట్ ఏవేవి అసోసియేటెడ్ అయ్యాయో దానికి ఇన్వెస్టిగేషన్కి సంబంధించి అండ్ బెనిఫిట్స్ లోయర్ ద అసోసియేటెడ్ విత్ ద ఇన్వెస్టిగేషన్స్. ఏ బెనిఫిట్స్ ఉన్నవి అనేది చూసుకోవాలి. అసోసియేటెడ్ అయిన దానికి వేరియన్సెస్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. కాస్ట్ బెనిఫిట్స్ దాంట్లో వేరియన్సెస్ ఏమొచ్చినాయో చూసుకోవాలి. ఆ వేరియన్స్ వచ్చిన దానికి ఇన్వెస్టిగేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ ప్యాటర్న్ అంటే కాస్ట్ ఎక్కువ వచ్చింది అనుకోండి బెనిఫిట్స్ కంటే, ఎందుకు వస్తుందనేది చూసుకోవాలి. నెక్స్ట్ ప్యాటర్న్ ఇన్ వేరియన్సెస్. ద వేరియన్సెస్ నీడ్ టు బి మానిటర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ ఇఫ్ ద వేరియన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ కాస్ట్ ఈజ్ సీన్ టు బి worsening over time, then in that case the investigation in relation to the variance need to be undertaken. సో ప్యాటర్న్ ఆఫ్ వేరియన్స్ మనకి ప్యాటర్న్ ఎట్లా ఉంది అంటే పీరియడ్ ఆఫ్ టైం ప్రకారం ఉందా అండ్ ప్రాక్టికల్ కాస్ట్ ప్రకారం ఉందా అంటే వర్సింగ్ ఓవర్ టైంకి సంబంధించి. నెక్స్ట్ బడ్జెటరీ ప్రాసెస్. ఇన్ కేస్ ఆఫ్ బడ్జెటరీ ప్రాసెస్ ఈజ్ అన్కంట్రోలబుల్ అండ్ అన్రియలిస్టిక్, then in that case investigation should be re-evaluating the budgetary process rather than undertaking investigation of the variances. చూసుకుంటే సో మనం ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు మనం ఏమేమి చూసుకోవాలి, సైజ్ ఆఫ్ ద కంపెనీ చూసుకోవాలి, టైప్ ఆఫ్ వేరియన్సెస్ ఏమొచ్చినాయి, ఫేవరబుల్ వచ్చాయి, అడ్వర్స్ వచ్చినాయి. అంటే సైజ్ అంటే మనకి కంపెనీ సైజ్ కాదు, స్టాండర్డ్కి యాక్చువల్కి డిఫరెన్సెస్ సైజ్ చూసుకోవాలి. లార్జ్ సైజ్ డిఫరెన్స్లో వస్తున్నాయి, స్మాల్ సైజ్ వస్తున్నాయి. స్మాల్ సైజ్లో వస్తుంటే ఇగ్నోర్ చేసుకోండి, లార్జ్ సైజ్లో వస్తుంటే ఇన్వెస్టిగేషన్ చేయండి. వేరియన్సెస్లో అడ్వర్స్ వచ్చిన దానికి ఇన్వెస్టిగేషన్ చేయండి. కాస్ట్ అసోసియేటెడ్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి, కాస్ట్ ఎక్కువ ఉంది. కాస్ట్ ఎక్కువ వచ్చింటే మీరు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయండి. ప్యాటర్న్ ఆఫ్ వేరియన్స్ ప్యాటర్న్ని చూడండి. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చేంజ్ అవుతుందా లేదా, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వర్సింగ్ ఉందా లేదా చూసుకోవాలి. బడ్జెటరీ ప్రాసెస్లో అన్కంట్రోలబుల్ అన్రియలిస్టిక్ ఏమైనా ఉన్నాయా వాటిని కన్సిడర్ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి, రీఎవాల్యుయేటింగ్ చేయండి బడ్జెటరీ ప్రాసెస్ని రాదర్ దెన్ అండర్టేకింగ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ వేరియన్స్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. ఇది ఎంటీపీ క్వశ్చన్ 2021కి సంబంధించి. ఎక్స్ లిమిటెడ్ ఫస్ట్ ఓపెన్ ఇట్స్ డోర్ ఇన్ 1991 ఫర్ బిజినెస్ అండ్ నౌ ఇట్ ఈజ్ ఏ మేజర్ సప్లయర్ ఆఫ్ మెటల్ సపోర్టింగ్ ఓవర్ ఏ డజన్ డిఫరెంట్ industries and employees export to support each industry. This include wood and panel product manufacturing, health, hardy products, site furnishing, commercial and residential constructions, etc. It has grown through devotion to its customers, dedication to customer service and commitment to quality product. The company has two divisions, ఒకటి జెడ్ ఉంది, ఒకటి ఈ ఉంది. ఈచ్ డివిజన్ వర్క్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్. సో రెండింటిని ఇన్వెస్ట్మెంట్ సెంటర్గా చూసుకుంటాము. దానికి వచ్చేసి డివిజన్ మనకి 7,20,000 పర్ యానం వాళ్ళకి యాన్యువల్ శాలరీ, వాళ్ళకి ఇచ్చే శాలరీ. అండ్ డివిజన్ వాళ్ళకి ఆర్ఓఈని రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ని బేస్ చేసుకొని బోనస్ ఇద్దాం అనుకుంటున్నాం. మినిమం వచ్చేసి 12% వాళ్ళు రీచ్ కావాలి. 12% రీచ్ అయిన తర్వాత 1% ఎంతైతే అంటే అప్ 12%కి నో రివార్డ్. 12% పైన 1% ఇంక్రీజ్ అవుతుంటే మనం బోనస్ని ఇస్తాము. మినిమం బోనస్ వచ్చేసి 3% అండ్ మ్యాక్సిమం బోనస్ వచ్చేసి 20% ఇస్తాము. సో మేనేజర్స్ రెస్పాన్సిబుల్. సో మేనేజర్ రెస్పాన్సిబుల్ ప్రాఫిట్ లెస్ హెడ్ ఆఫీస్. సో ఆర్ఓఐ కనుక్కున్నాయి కాబట్టి, రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ కనుక్కున్నాయి కాబట్టి. రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ అంటే రిటర్న్ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్. ఈ రిటర్న్ కన్సిడర్ చేసేటప్పుడు ఓన్లీ కంట్రోలబుల్ ప్రాఫిట్స్ అంటే ఈ హెడ్ ఆఫీస్ కాస్ట్ అనేది మనం కంట్రోల్ చేయము.
సో అన్కంట్రోలబుల్ ప్రాఫిట్ అది. సో ఓన్లీ నెట్ ప్రాఫిట్ పైన ఇచ్చినది మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ నాన్ కరెంట్ అసెట్స్, ట్రేడ్ అసెట్స్, టోటల్ అసెట్స్ అవుతుంది. టోటల్ అసెట్ నుంచి ట్రేడ్ పేయబుల్స్ని రిమూవ్ తీసేయండి, మీకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ వస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ని డివైడ్ చేసుకోండి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎవరిది ఎక్కువ ఉందనేది చూసుకోండి. ఆ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 12%కి అబవ్ ఉంటే వాళ్ళకి బోనస్ వస్తుంది. ఎన్ని పాయింట్స్ ఉంటే అంత బోనస్ వాళ్ళకి వస్తుంది. మినిమం వచ్చేసి 3%, మ్యాక్సిమం వచ్చేసి 20%, 12%, 20% వస్తుంది. అండ్ యావరేజ్ శాలరీ పైన శాలరీ మనకి ఎంత ఉంది, 7,20,000 యాన్యువల్ శాలరీ ఉంది. నెక్స్ట్ ఈ అనేవాడు ఇన్వెస్ట్ చేసినాడు 13.3 million ఇన్ న్యూ ఎక్విప్మెంట్ ఇంక్లూడింగ్ ద అడ్వాన్స్డ్ కటింగ్ మిషన్స్ విచ్ విల్ ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ బై 10% per annum. సో 13.36 lakhsని ఇన్వెస్ట్మెంట్ చేస్తే 13.6 lakhsని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తే అంటే డౌన్ సైడ్ డినామినేటర్ పార్ట్ ఎక్కువ అవుతుంది అనుకోండి, అప్పుడు మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ అవుతుంది. నెక్స్ట్ శామ్ మేనేజర్స్ ఆఫ్ డివిజన్ జెడ్ హ్యాస్ మేడ్ నో ఇన్వెస్ట్మెంట్ డ్యూరింగ్ ద ఇయర్ ఈవెన్ ఇఫ్ కంప్యూటర్ సిస్టమ్ needs updation. Division Z, yes manager has already delayed payment of its suppliers due to limited cash bank balances. Allow cash balance divisions, it is better division E required. Next for each division కి సంబంధించి ROI క్యాలిక్యులేషన్ చేయాలి అండ్ బోనస్ క్యాలిక్యులేషన్ చేయాలి. ROI ప్రొవైడ్ జస్టిఫైయబుల్ ఉందా లేదా చెప్పాలి. సో ఫస్ట్ ఐఓరికి సంబంధించి మనం ఆల్రెడీ చూసుకున్నాం. నెట్ ప్రాఫిట్ 3940 అండ్ 5290 డివైడెడ్ బై ఇవి డిఫరెన్స్ చూసుకోవాలి. అంటే అసెట్స్ మైనస్ లైబిలిటీ చేసి ఎంత వస్తుందో చూసుకోవాలి. సో అవి ఇక్కడ చూసుకుందాము. సో నెట్ ప్రాఫిట్ కంట్రోలబుల్ ప్రాఫిట్ మాత్రమే తీసుకుంటాము. అసెట్ నుంచి ఇది తీసేస్తే 18,560 వస్తుంది. సో ప్రాఫిట్ 5,290 డివైడెడ్ బై 18,560 చేసుకుంటే మీకు ROI 28% 5 వస్తుంది. సో 12%కి ఎక్సీడ్ ఉంది కాబట్టి మనం బోనస్ని ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ డివిజన్ ఈ కంట్రోలబుల్ ప్రాఫిట్ వచ్చేసి 3,940 డివైడెడ్ బై 333,680 చేస్తే ROI 11.7 వస్తుంది. అంటే లెస్ దెన్ 12% ఉంది కాబట్టి వీళ్ళకి బోనస్ ఏమి ఇవ్వము. బికాస్ ఆఫ్ వీళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వీళ్ళకి తక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. సో ROI ఆఫ్ బోత్ డివిజన్ కంట్రోలబుల్ ప్రాఫిట్ని మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. ద రీజన్ బిహైండ్ దిస్ ఈజ్ హెడ్ ఆఫీస్ are not controllable and responsible for accounting. Consider that managers should only be held responsible of cost over which have their control. The asset figures should being used also depend on the same principle. Figures of current assets and current liabilities have been taken into consideration as they such items over the managers have complete control. Next బోనస్కి సంబంధించి చెప్పినాము. బోనస్ ఎవరికి పే చేస్తామని చెప్పినాము. మినిమం వచ్చేసి 3%, 7,20,000 మీద 3% తీసుకోవాలి. 21,600 మినిమం అండ్ 1,44,000 మ్యాక్సిమం, దట్ ఈస్ 20% తీసుకుంటే అండ్ 28.5% వచ్చింది. అంటే 12% తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 16 పాయింట్స్ ఉంటుంది. 16 పాయింట్స్ అంటే 21,600 ఇంటూ 16 తీసుకుంటే 3,45,400 వస్తుంది. బట్ మనం మినిమం మ్యాక్సిమం ఎంత చేయాలి, 1,44,000. సో వీనికి 1,44,000 ప్రొవైడ్ చేస్తాము. అండ్ 11.7 వచ్చిందంటే లెస్ దెన్ 12% ఉంది కాబట్టి వీనికి బోనస్ ఏమి ఇవ్వము. సో డిస్కషన్ చేయమన్నాడు. జామ్ విల్ నాట్ రిసీవ్ ఎనీ బోనస్ సిన్స్ దే హ్యావ్ నాట్ ఎర్న్డ్ ఎనీ పాయింట్ అబౌవ్ మినిమం పర్సెంటేజ్. సో మినిమం పర్సెంటేజ్ ఎంత, 12% మినిమం పర్సెంటేజ్. దిస్ ఈజ్ డ్యూ టు లార్జ్ అసెట్ బేస్ ఆఫ్ విచ్ ROI ఫిగర్ హ్యాస్ బీన్ కంప్యూటెడ్. టోటల్ అసెట్స్ ఆఫ్ డివిజన్ EI డబుల్ ద టోటల్ అసెట్స్. సో అసెట్స్ ఎక్కువ ఉండడం వల్ల అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ROI తగ్గిపోయింది. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉంటే వానికి ROI ఎక్కువ ఉంటుండే. ద మేజర్ రీజన్ బిహైండ్ దట్ ఈ హ్యాస్ ఇన్వెస్టెడ్ 13.6 millions ఇన్ వి ఎక్విప్మెంట్ డ్యూరింగ్ ద ఇయర్. దిస్ ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ ఈ ఇన్వెస్ట్మెంట్ కన్నా లేకుంటే వన్ యొక్క అసెట్స్ ఎంతైతే ఉండే 20.8 అవుతుండే. 20.8 మనం తీసుకుంటే మనకి 19.62% వస్తుండే ROI. 19.62 అంటే 12కి ఎక్కువ ఉంది. సో 7 పాయింట్స్ ఎక్కువ ఉంది. సో 7 పాయింట్స్ ఎక్కువ అంటే 7 పాయింట్కి 1,51,200 వస్తుండే. 1,51,200కి మనం 1,44,000 మ్యాక్సిమం బోనస్ని ఇస్తుంటాం కాబట్టి మ్యాక్సిమం బోనస్ని ప్రమోట్ చేస్తుంది. సబ్జెక్ట్ టు మ్యాక్సిమం ఆఫ్ 1,44,000 రాదర్ దెన్ నథింగ్. జామ్ హీస్ బీయింగ్ పెనలైజ్డ్ ఫర్ మేకింగ్ decision which is best interest of his division. It is very surprising that he decided to invest where he know that he would receive lesser bonus subsequently. He acted in the best interest of X Limited altogether. On the other hand, Sam has taken benefit of the fact that he has not invested. So Sam వాడు ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వల్ల వానికి ఈ ఎక్కువ ROI రిటర్న్ ఆన్ ఇన్కమ్ తక్కువైంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తక్కువైంది. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైంది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కావడం వల్ల ఎక్కువ బోనస్ని తీసుకుంటున్నారు. సో వీడు ఎవరైతే మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినాడో వాడు డిసప్పాయింట్ అవుతాడు. సో ఫర్ ద డివిజన్ Z, ట్రేడ్ పేయబుల్స్ ఆర్ ఓవర్ డబుల్ ఆఫ్ డివిజన్ E. ఇన్ పార్ట్ ఆఫ్ వన్ వుడ్ ఎక్స్పెక్ట్ దిస్ ఈజ్ డ్యూ టు హయ్యర్ సేల్స్. సో పేయబుల్స్ ఎక్కువ అంటే దానికి రీజన్ ఏమి, హయ్యర్ సేల్స్ జరిగినట్టు. హయ్యర్ సేల్స్ జరిగితేనే మనకి పేయబుల్స్ ఎక్కువ అవుతుంది, పేయబుల్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ లో క్యాష్ లెవెల్స్ అట్ డివిజన్
తగ్గించాడు. సో హయ్యర్ trade payables lead to reduction in net assets figure. So net assets figure అనేది తగ్గిపోతుంది. The fact that X Limited is rewarding Sam with bonus even though relationship with suppliers may be badly affected. Again suboptimal decision making అవుతుంది. సబ్ఆప్టిమల్ డెసిషన్ అంటే ఏమి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కన్సిడర్ చేయకుండా బోనసెస్ని ఇచ్చినట్లు ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ప్రాఫిట్ మార్జిన్ ఎక్స్క్లూడింగ్ హెడ్ ఆఫీస్ తీసుకుంటే ప్రాఫిట్ మార్జిన్స్ ఎంత ఉన్నాయి 18.24 అండ్ 22.64 అవుతుంది. దేర్ ఫోర్ ఇట్ ఈస్ కెన్ డివిజన్ హీ ఈజ్ పర్ఫార్మింగ్ బెటర్ దెన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇగ్నోర్డ్ ఆర్ఓఐ సింప్లీ మేకింగ్ డివిజన్ ఈ హీస్ పర్ఫార్మెన్స్ వరస్. సో పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే ఈయనే బాగా పర్ఫామ్ చేస్తుంది, బట్ ఆర్ఓఈ ప్రకారం చూసుకుంటే పర్ఫార్మెన్స్ అనేది వరస్గా చూస్తుంటుంది. జామ్ మైట్ ఫీల్ extremely disappointed by getting nothing in and future he may opt to postpone the investment to increase the bonus. సో వాళ్ళు బోనస్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఇన్వెస్ట్మెంట్ని ఎక్కువ పెట్టుకోరు. దాని ఇన్వెస్టింగ్ ఇన్ న్యూ టెక్నాలజీ అండ్ ఎక్విప్మెంట్ విల్ మీన్స్ దట్ ఎక్స్ లిమిటెడ్ will not kept updated with the industry changes and it will overall future competitiveness will be affected. సో ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ తక్కువ పెడుతున్నామో అంటే టెక్నాలజీ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టకుంటే మన యొక్క కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. బ్రీఫ్లీ ద యూజ్ ఆఫ్ ఆర్ఓఐ ఈజ్ రిజల్టింగ్ సబ్ ఆప్టిమల్ డెసిషన్ మేకింగ్ అండ్ ల్యాక్ ఆఫ్ గోల్ కాన్ఫిడెన్స్ అవుతుంది. సబ్ ఆప్టిమల్ డెసిషన్ అవుతుంది. ల్యాక్ ఆఫ్ గోల్ కాన్ఫిడెన్స్ అంటే గోల్స్ని అందరూ ఫాలో కావాలంటే మన యొక్క కంపెనీ అనేది గ్రోత్ కాదు. ఎందుకు గ్రోత్ కాదు? మనం ఇన్వెస్ట్మెంట్ చేయము, ప్రాపర్ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయము. ప్రాపర్ టెక్నాలజీస్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకుంటే మీకు ప్రాపర్గా రిటర్న్స్ అనేది రాదు. సో ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే మనకి ప్రాపర్గా జరిగేది. నెక్స్ట్ డివిజన్ ఈ మేనేజర్స్ స్టిల్ సీమ్స్ టు బి యాక్టింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఎక్స్ లిమిటెడ్ బట్ అదర్ మేనేజర్ ఆర్ నాట్. ద ఫ్యాక్ట్ ఆఫ్ వన్ మేనేజర్ హీ ఈస్ రిసీవింగ్ హ్యాస్ much bigger bonus than other not justifiable here and may result in conflict in long run. This is disappointing for the company, especially in the situation when the division need to be work in unseason. Next question number 32 ఏం చెప్తారు? బెల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ located in యానంలో ఉందంట. contemplating the introduction of cost reduction measures titling towards introduction of Kaizen costing in the organization. Has someone who is having an expert awareness on management accounting? We have been asked to suggest the management on this move. Some of your colleagues are questioning the management about the differences between the standard costing and Kaizen costing. So standard costing Kaizen costing ki difference are in and there is not much difference between the Kaizen costing and value engineering. Business engineering as well. So మనకి ఏం చెప్తున్నారు? You are required any 5 differences between standard costing and Kaizen costing. రిప్లై టు కొలీగ్స్. సో మన కొలీగ్స్ని రిప్లై ఇవ్వడం కోసం స్టాండర్డ్ కాస్టింగ్ అండ్ కైజన్ కాస్టింగ్కి డిఫరెన్సెస్ ఏమున్నాయని చెప్పాలి. ఒక డిస్కషన్ ఆన్ కంపేరింగ్ ట్రెడిషనల్ కాస్టింగ్ రిడక్షన్ ఇన్ టు కైజన్ కాస్టింగ్స్. కైజన్ కాస్టింగ్ అంటే ఏమి? కైజన్ కాస్టింగ్ ఈ సిస్టమ్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ స్టాండర్డ్ కాస్టింగ్. సో స్టాండర్డ్ కాస్టింగ్కి కైజన్ కాస్టింగ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇన్ విచ్ ద టైపికల్ గోల్ ఈజ్ టు మీట్ కాస్ట్ స్టాండర్డ్స్ వైల్ అవాయిడింగ్ అడ్వర్స్ వేరియన్సెస్. సో అడ్వాన్స్ వేరియన్సెస్ ఏవైతే సో వాటిని అవాయిడ్ చేసుకుంటా కాస్ట్ స్టాండర్డ్స్ని మీట్ కావాలని చూస్తుంది. ఇన్ కైజన్ కాస్టింగ్లో ద గోల్ ఈజ్ టు అటెండ్ కాస్ట్ రిడక్షన్ టార్గెట్ దట్ ఆర్ కంటిన్యూవల్లీ ఆల్టర్ మోడిఫైడ్ డౌన్వర్డ్స్. సో స్టాండర్డ్ కాస్టింగ్లో అడ్వర్స్ వేరియన్సెస్ని అవాయిడ్ చేయడానికి చూస్తారు. కైజన్ కాస్టింగ్లో కాస్ట్ రిడక్షన్ టార్గెట్ని తీసుకుంటుంది. అంటే కంటిన్యూవల్గా ఆల్టర్ చేస్తుంది, కంటిన్యూవల్గా మోడిఫై చేసుకుంటూ పోతుంది డౌన్వర్డ్స్. కైజన్ కాస్టింగ్ అంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ కంటిన్యూస్ మేబీ స్మాల్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా పోయినా కూడా కైజన్ కాస్టింగే అంటాము. నెక్స్ట్ వేరియన్స్ అనాలిసిస్ అండర్ ద స్టాండర్డ్ కాస్టింగ్ జనరల్లీ కంపేర్ యాక్చువల్ టు స్టాండర్డ్స్. సో స్టాండర్డ్ కాస్టింగ్లో ఏం చేస్తాము? జనరల్గా యాక్చువల్ స్టాండర్డ్ని కంపేర్ చేసుకుంటాము. బట్ కైజన్ కాస్టింగ్లో ఏం చేస్తామంటే వేరియన్స్ అనాలిసిస్ చేస్తాము. దట్ ఈస్ టార్గెట్ కాస్ట్ విత్ యాక్చువల్ కాస్ట్ రిడక్షన్. సో టార్గెట్ పెట్టుకున్న కాస్ట్ ఎంత అండ్ యాక్చువల్ కాస్ట్ రిడక్షన్ అయిందా లేదా అనేది చూసుకుంటాము. జస్ట్ ఉన్నదానికి మనం ఉన్నదానికి చూడకుండా టార్గెట్ ఎంత, ఆ టార్గెట్ ప్రకారం యాక్చువల్ కాస్ట్ రిడక్షన్ అయిందా లేదా అనేది చూస్తాము. నెక్స్ట్ కైజన్ కాస్టింగ్ మే బీ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ దెన్ ట్రెడిషనల్ కాస్ట్ స్టాండర్డ్ కాస్టింగ్ ఇన్ ఏ ఫార్మ్ దట్ హ్యాస్ టు కంప్లీట్ ఇంటర్నేషనల్లీ. సో కైజన్ కాస్టింగ్ అనేది హెల్ప్ఫుల్ చేస్తుంది, పర్ఫార్మెన్స్ మెజర్మెంట్లో హెల్ప్ఫుల్ చేస్తుంది స్టాండర్డ్ కాస్టింగ్తో చూసుకుంటే. దిస్ ఈజ్ బికాస్ వెన్ కాంపిటేటివ్ ఈజ్ ఇంటెన్స్ ఫార్మ్ నీడ్ టు ఇంప్రూవ్ ఆల్ టైమ్ టు సక్సీడ్ అండ్ స్టే కాంపిటేటివ్. కైజన్ కాస్టింగ్లో ఏం చెప్తుంది? స్మాల్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూనే పోతుంటాము. సో కాంపిటేటివ్లో మనం గ్రోత్ ఉంటుంది. స్టాండర్డ్ కాస్టింగ్లో అట్లా ఉండదు. ఒక ఇయర్
ఫస్ట్కి ఒకసారి పెట్టుకొని ఇయర్ ఎండింగ్ అయిపోయిన తర్వాత కంపేర్ చేసుకోవడమే. బట్ కైజన్ కాస్టింగ్ అట్లా కాదు, 1 వీక్ ఒకసారి, మంత్లీ ఒకసారి ఆర్ క్వార్టర్లీ ఒకసారి అట్లా చెకింగ్ చేస్తూనే ఉంటుంది. నెక్స్ట్ స్మాల్ ఇంప్రూవ్మెంట్స్. సో కైజన్ కాస్టింగ్ అంటే ఏమి, స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ మే రిక్వైర్ చేంజెస్ ఈజ్ వే ఆఫ్ ఆపరేటింగ్ సో దట్ స్టాండర్డ్ ప్రొసీజర్ హ్యావ్ టు బి మోడిఫైడ్. వేర్ హ్యాస్ standard casting concentrate on existing procedures. Kaizen casting identify that improvement may need changes in procedure and that method of operating should not become fixed. సో ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అనేది ఫిక్స్ కాదు. Next, another key argument between standard casting and Kaizen casting has to do with assumptions about who has the better understanding to improve process and reduce cost. ఇందులో ట్రెడిషనల్ స్టాండర్డ్ కాస్టింగ్ అజ్యూమ్ ద మేనేజర్స్ అండర్స్టాండ్ బెస్ట్ సిన్స్ దే హ్యావ్ టెక్నికల్ నాలెడ్జ్ అండ్ కెన్ డిటర్మైన్ ప్రాసెస్ దట్ వర్కర్స్ ఆర్ రిక్వైర్డ్ టు పర్ఫామ్ అకార్డింగ్ టు ప్రజెంట్ స్టాండర్డ్ అండ్ ప్రొసీజర్స్. సో మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాపర్గా స్టాండర్డ్ని క్రియేట్ చేస్తారో, ఆ ప్రాపర్ని స్టాండర్డ్ క్రియేట్ చేస్తే వర్కర్స్ ప్రాపర్గా వర్క్ చేస్తారని స్టాండర్డ్ కాస్టింగ్లో అనుకుంటారు. బట్ వేర్ హ్యాస్ అండర్ కైజన్ కాస్టింగ్ వర్కర్స్ ఆర్ అజ్యూమ్ టు హ్యావ్ సుపీరియర్ నాలెడ్జ్ అబౌట్ హౌ టు ఇంప్రూవ్ ద ప్రాసెస్ యాజ్ దే యాక్చువల్లీ వర్క్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ టు ప్రొడక్షన్ ప్రాసెస్. కైజన్ కాస్టింగ్లో ఏమంటారు, వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు ఎక్కడెక్కడ వర్క్ చేయాలి, ఎక్కడెక్కడ ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఎక్కడెక్కడ అజ్యూమ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ సూపర్వైజింగ్ చేయాలి. యాక్చువల్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెయిన్గా బాగా తెలుసు, వాళ్ళు సుపీరియర్ అని చెప్తారు. దేర్ఫోర్ అనదర్ సెంట్రల్ గోల్ ఆఫ్ కైజన్ కాస్టింగ్ ఈజ్ టు గివ్ వర్కర్స్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ కంట్రోల్ ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్ అండ్ రెడ్యూస్ కాస్ట్. సో మన యొక్క కాస్ట్ తగ్గాలన్నా, మన యొక్క ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ కావాలన్నా కైజన్ కాస్టింగ్లో వర్కర్స్కి పవర్ ఇవ్వండి అని చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 పక్క పెట్టేయండి. క్వశ్చన్ నెంబర్ 34. ఓవరాల్ లిమిటెడ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ మార్కెటింగ్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్. ద ఏరియా ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 జోన్స్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో 4 డివిజన్స్గా డివైడ్ అయ్యింది. సో కాస్ట్ ఆఫ్ సేల్స్ని ప్రొవైడ్ చేసినారు. టార్గెటెడ్కి సంబంధించి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్కి సంబంధించి 25, 22, 26.5, 20. నెక్స్ట్ ద జోనల్ సేల్స్ మేనేజర్ ఆర్ పేడ్ కమిషన్. సో కమిషన్ పే చేసినారు. కమిషన్ ఆర్ ద రేట్ ఆఫ్ 10% ఆన్ సేల్ మేడ్ బై దెమ్. డూయింగ్ 21 ద సేల్ కమిషన్ పేడ్ ఈజ్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. 3 lakhs, 2 lakh 90, 3 lakh 10,000, 2 lakh 40. నెక్స్ట్ సమ్మరీ ఆఫ్ వేరియన్సెస్. సో వేరియన్సెస్కి సంబంధించి ప్రొవైడ్ చేసినారు. సేల్ ప్రైస్ వేరియన్స్, సేల్ వాల్యూమ్ వేరియన్స్, సేల్స్ మార్జిన్ మిక్స్ వేరియన్స్. సో మూడింటి యొక్క వేరియన్సెస్ని ప్రొవైడ్ చేసినారు. Contribution earned by the company once award incentive based performance among all the general managers on the basis of contribution achievements and sales managers. వీటిని బేస్ చేసుకుని వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటుంది, ఇన్సెంటివ్స్ని ప్రొవైడ్ చేయాలనుకుంటుంది. ఓకే, క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ సేల్స్ టార్గెట్ ఫిక్స్డ్ అండ్ యాక్చువల్ అమౌంట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఎర్న్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఈచ్ జోనల్ సేల్స్ మేనేజర్ అండ్ అనలైజ్ ద ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ జోనల్ సేల్స్ మేనేజర్ టేకింగ్ 3 relevant base factors on recommend the best performer. సో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు అనేది మనం చెప్పాలి. ఏ దానిలో, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ దానిలో. సో యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఇక్కడ కమిషన్స్ ఎంత ఉన్నాయి, 3 lakhs, 2 lakh 90 అండ్ 3 lakh 10,000 అండ్ 2 lakh 40. సో ఫస్ట్ అవి తీసుకోండి, వాటి ప్రకారం మనం క్యాలిక్యులేషన్కి తీసుకుందాం. సో కమిషన్ ఎర్న్డ్ ఎంత ఉంది, 3 lakhs, 2 lakh 90, 3 lakh 10,000, 2 lakh 40. అండ్ పైన ప్రొవైడ్ చేసిన దాని ప్రకారం యాక్చువల్ సేల్స్ని ఎంత ప్రొవైడ్ చేసినారు అండ్ సేల్స్ వేరియన్సెస్. ఇక్కడ సేల్స్కి సంబంధించి ఇది కాస్ట్ ఆఫ్ సేల్స్, ఇది 25 lakhs, 22 lakhs. అండ్ ఇక్కడ ఈ రెండు సేల్స్ ప్రైస్ వేరియన్స్ అండ్ సేల్స్ వాల్యూమ్ వేరియన్స్, ఈ రెండింటిని కన్సిడర్ చేద్దాం. ఇది ఎప్పుడు కన్సిడర్ చేద్దాం, ఇది మనకు మార్జిన్ వచ్చిన తర్వాత సేల్స్ మార్జిన్ని కన్సిడర్ చేద్దాము. సో ఇప్పుడు మనం కమిషన్ తీసుకున్నాము అండ్ సేల్స్ తీసుకుంటాము. అండ్ వాటికి సంబంధించి తీసుకుంటే యాక్చువల్ సేల్స్ ప్రకారం సో మనకి కమిషన్ ఎంత, 10% అన్నారు. సో 10% అంటే 3 lakh డివైడెడ్ బై 10%, 2 lakh 90 డివైడెడ్ బై 10%, 3 lakh 2 lakh 40 డివైడెడ్ బై 10%. అప్పుడు మనకి యాక్చువల్ సేల్స్ వస్తుంది. అండ్ సేల్ ప్రైస్ వేరియన్స్ మనకి ఇచ్చినారు, సేల్స్ వాల్యూమ్ వేరియన్స్ ఇచ్చినారు. సో మనకి మామూలుగా పిఎన్ఎల్ తీసుకుంటే, పిఎన్ఎల్ ఇక్కడ ఎక్స్పెండిచర్ సైడ్ ఉంటుంది, ఇక్కడ సేల్స్ సైడ్ ఉంటుంది. ఎక్స్పెండిచర్ సైడ్ తీసుకునేటప్పుడు అడ్వర్స్ ఉంటే నెగిటివ్ అండ్ ఇక్కడ ఫేవరబుల్ ఉంటే పాజిటివ్, ఇట్లా తీసుకుంటాము. బట్ ఇటు సైడ్ రైట్ సైడ్ తీసుకునేటప్పుడు సేల్స్ ఉంటే అడ్వర్స్ ఉంటే పాజిటివ్, ఫేవరబుల్ ఉంటే నెగిటివ్. సో మనకి ఇప్పుడు సేల్స్ ప్రైస్ వేరియన్స్ ఉంది, సేల్స్ వాల్యూమ్ వేరియన్స్ ఉంది. సో ఇది ఫేవరబుల్ అన్నాడు అంటే ఏం చేయాలి, లెస్ చేయాలి. మామూలు కేసులో అయితే ఫేవరబుల్ ఉంటే యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్
వాల్యూమ్ వేరియన్స్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్పుడు మనం ఏం తీసుకుంటాము, సేల్స్ టార్గెట్కి రీచ్ అవుతాము, బడ్జెటెడ్ సేల్స్కి సంబంధించి. అండ్ స్టాండర్డ్ కాస్ట్ని ప్రొవైడ్ చేసినారు మనకి, పైన కాస్ట్ ఆఫ్ సేల్స్ అని మనం అనుకున్నాము. సో కాస్ట్ ఆఫ్ సేల్స్ని రీచ్ అవుతాము. సో ఈ రెండింటికి సంబంధించి చూసుకుంటే 30 lakhs 20 and 25 lakhs బడ్జెటెడ్ మార్జిన్ వస్తుంది. సో 5 lakhs 20, 5 lakhs, 3 lakhs 50, 3 lakhs 40. అండ్ పైన మనం సేల్స్ మార్జిన్ మిక్స్ వేరియన్స్ని స్టాప్ చేసినాము. సో ఇప్పుడు మనకి మార్జిన్ వచ్చింది కాబట్టి మార్జిన్ వేరియన్సెస్ని చూసుకోండి. సేమ్ మళ్ళీ ఇక్కడ మార్జిన్ అంటే ఎక్కడ వస్తుంది, సేల్స్ అండ్ పర్చేజెస్ మార్జిన్ ఇక్కడ వస్తుంది, మార్జిన్. సో గ్రాస్ మార్జిన్ ఇక్కడ ఇటు సైడ్ వచ్చింది అంటే ఏం చేయాలి, ఫేవరబుల్ వస్తే ప్లస్ చేయాలి, అడ్వర్స్ వస్తే లెస్ చేయాలి. సో ఇక్కడ ఫేవరబుల్ ఉందా, అడ్వర్స్ ఉందా, సో ఫేవరబుల్ అడ్వర్స్ ఉంది, సో లెస్ చేయండి. అండ్ ఫేవరబుల్ ఉంది, యాడ్ చేయండి. మళ్ళీ సేల్స్ మార్జిన్కి సంబంధించి ప్రైస్ వేరియన్సెస్ని సంబంధించి రీచ్ అయినామా. సో ఇప్పుడు మనం యాక్చువల్ మార్జిన్కి రీచ్ అవుతాము. ఇక్కడ యాక్చువల్ మార్జిన్కి రీచ్ అయినాము. 2,90,000, 4,20,000, 5,20,000, 4,70,000 అండ్ 9 lakhs. సో ఇవన్నీ మనం కిందికి తీసుకుందాము. ఇవి కిందికి తీసుకుంటే ర్యాంక్ని ప్రొవైడ్ చేయండి. ఏది మనకి మంచిది ఉంది, 3 factorsని కన్సిడర్ చేసి అని చెప్పినాను కదా. 3 factorsని కన్సిడర్ చేయడానికి ఇప్పుడు మనం చేస్తున్నాం. ఫస్ట్ కాంట్రిబ్యూషన్ని తీసుకున్నాము. కాంట్రిబ్యూషన్ ప్రకారం ఎవరు ఉన్నారు, సౌత్ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఎఫిషియన్సీ ప్రకారం తీసుకుంటాము. ఎఫిషియన్సీ వెదర్ ద టార్గెట్ అచీవ్డ్. సో టార్గెట్ని మనం అచీవ్ అయినామా, అచీవ్ కాలేదా అనేది చూసుకోండి. సో దాని ప్రకారం చూసుకుంటే అంటే 100% చూసుకోవాలి. 100%కి చూసుకోవాలి అంటే ఇవేవి, యాక్చువల్ సేల్స్ ఎంత ఉంది, యాక్చువల్ సేల్స్ టు టార్గెట్ సేల్స్. సో టార్గెట్ సేల్స్ మనకి ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ వచ్చేసింది టార్గెట్ సేల్. ఇది యాక్చువల్ సేల్స్ మనం ఇక్కడ కనుక్కున్నాం. రెండింటికి 100%కి ఎక్సీడ్ అయినామా, ఇక్కడ కాలేదు. ఏది ఫస్ట్ది నార్త్ వాడు కాలేదు, నెక్స్ట్ సౌత్ వాడు అయినాడు. సో వాడే ఫస్ట్ రో ఉన్నాడు, సెకండ్ ఈస్ట్ వాళ్ళు ఉన్నారు, థర్డ్ వెస్ట్ వాళ్ళు ఉన్నారు. సో 2 కేసెస్లో సౌత్ వాడే వచ్చినాడు. నెక్స్ట్ మార్జిన్ వర్సెస్ సేల్స్ రేషియోస్ తీసుకున్నాము. మార్జిన్ రేషియోస్ బడ్జెటెడ్ మార్జిన్ అండ్ సేల్స్ టార్గెటెడ్ రేషియోస్. పైననే బడ్జెటెడ్ మార్జిన్ ఉంది, సేల్స్ మార్జిన్స్ వాళ్ళు ఉన్నాయి కదా, వాటిని పర్సంటేజ్లో తీసుకోండి. అండ్ వాటిని పర్సంటేజ్లో తీసుకుంటే రెండింటి యొక్క పర్సంటేజ్ చూసుకుంటే రెండింటి యొక్క పర్సంటేజెస్కి అచీవ్మెంట్ ఎవరైనట్లు అంటే ఎవరైతే 100% అచీవ్ అంటామో వాళ్ళు మెయిన్గా అచీవ్ అయినట్లు. ఎంత పర్సంటేజ్ అచీవ్ అయినామో ఫస్ట్ చూసుకుంటే హయ్యెస్ట్ అచీవ్మెంట్ అనేది ఈస్ట్ వాడు అయినాడు, సెకండ్ ఈ అయినాడు. సో మనకు ఒక బెస్ట్ పర్ఫార్మర్ చెప్పమన్నాడు. అవుట్ ఆఫ్ దానిలో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరైతారు, సౌత్ వాడు అవుతాడు. ఎందుకు సౌత్ వాడు అవుతాడు, ఎందుకంటే రెండిట్లో వాడే ఫస్ట్ ర్యాంక్ తీసుకున్నాడు కాబట్టి. నెక్స్ట్ అనాలిసిస్ అంటే ఈ పర్సంటేజ్ని కింద తీసుకొని ఒక్కొక్క దానికి ఎంత వచ్చింది, ఎవరెవరు ఎంత రీచ్ అయినామో అని చెప్తాము. నెక్స్ట్ కన్క్లూజన్కి వచ్చినప్పుడు నార్త్ వెస్ట్, ఎవరైతే నార్త్ వెస్ట్ వీడికి వస్తే వీడేమో ఫోర్త్లో ఉన్నాడు, అంటే లీస్ట్లో ఉన్నాడు, థర్డ్లో ఉన్నాడు. సో వీళ్ళు కోఇన్సిడెన్స్ వర్కర్స్ హ్యావ్ బీన్ ర్యాంక్డ్ ఎయిదర్ 3 or 4 ఇన్ ఈచ్ స్టాండర్డ్ క్రైటీరియా. వర్ సౌత్ అండ్ ఈస్ట్ జోన్స్ వచ్చేసి ఆ స్టాండర్డ్ అట్ ఎయిదర్ 1 or 2 ఇన్ ద సౌత్. సో అవుట్ ఆఫ్ దట్ సౌత్ వచ్చేసి హైయెస్ట్ సేల్స్ యాజ్ వెల్ యాజ్ హైయెస్ట్ మార్జిన్ అమంగ్ ఆల్ జోన్స్, బట్ దే హ్యావ్ ఫెయిల్ టు అచీవ్ టార్గెట్ మార్జిన్. సో టార్గెట్ మార్జిన్ ఒకటే అచీవ్ కాలేదు, స్లైట్లీ బిహైండ్ ద రేషియో. సో ఈ జోన్ ఈస్ట్ హ్యాస్ బీన్ సూపర్ మార్జిన్ వర్సెస్ సేల్స్ వైజ్ యాజ్ డిస్కస్డ్ ఎర్లియర్ అట్ ద సేమ్ టైమ్. సో మనకి ఒకటి బెస్ట్ చెప్పన్నారు కాబట్టి రెండింటిని రీచ్ అయినాం కాబట్టి సౌత్ జోనే మంచిది, బెస్ట్ది అని చెప్పొచ్చు. ఎందుకంటే ర్యాంక్ 1 ఉంది 2 కేసెస్లో, ర్యాంక్ 2 వచ్చింది సెకండ్ ఒక కేసులో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 35? డ్యూరింగ్ ద September 21 మిస్టర్ డబ్ల్యూ ఆఫర్స్ బండిలింగ్ అండ్ ఐటమ్స్ ప్యాక్డ్ ఫెసిలిటీస్. సైజ్ వచ్చేసి 24, 12, 10. And to give best facility to satisfy its industry customers need at the Great Ocean Warehouse. W plans to pack 93,750. So quantity enta 93,750 will be the items. At the rate enta, selling price enta 4.5. And estimates variable cost enta, variable cost 1.5. selling price variable cost 1.5. and that fixed cost వచ్చేసి 58,000 per month. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చింది, వేరియబుల్ కాస్ట్ వచ్చింది అండ్ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చింది. డబ్ల్యూ ప్యాక్డ్ 1,12,500 ఐటమ్స్ రిసీవ్డ్, ప్యాక్డ్ 1 lakh, ఇది యాక్చువల్ పొజిషన్ చెప్తున్నాడు. అండ్ రిసీవ్డ్ వచ్చేసి 5,06,250, అంటే టోటల్ రెవెన్యూని ఇచ్చినాడు. అంటే మనకి ప్యాక్డ్ వచ్చింది, రెవెన్యూ వచ్చింది, వేరియబుల్ కాస్ట్ వచ్చింది, కాంట్రిబ్యూషన్ వస్తుంది, ఫిక్స్డ్ కాస్ట్ వచ్చింది, ఇది బడ్జెటెడ్ ఫస్ట్ వచ్చింది. అండ్ ఇప్పుడు
యాక్చువల్కి సంబంధించిన డేటా అండ్ 5,25,250 అండ్ 1,80,000 విల్ బి ద వేరియబుల్ కండిషన్ అండ్ ఫిక్స్డ్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలి. ఫిక్స్డ్ వచ్చేసి 70,000 అని చెప్పినారు. సో యాక్చువల్కి సంబంధించి సో రెండింటికి సంబంధించి డేటాని క్యాలిక్యులేషన్ తీసుకున్న తర్వాత ప్రిపేర్ బడ్జెటెడ్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏమి, దీనికి డిఫరెన్స్ ఏమైనా వచ్చిందా? ఎస్, దెర్ ఈజ్ డిఫరెన్స్. 2,23,250, 2,56,250 ఈ రెండింటికి సమ్ అమౌంట్ డిఫరెన్స్ ఉంది. సో ఎంత అమౌంట్ డిఫరెన్స్ ఉంది? ఈ 2,23,250 ఫస్ట్ తీసుకోవాలి, 2,56,250 ఫస్ట్ లాస్ట్కి వస్తుంది. సో బడ్జెటెడ్ ప్రాఫిట్ ఫస్ట్ తీసుకొని మనం ఏమేమి క్యాలిక్యులేషన్ చేసుకున్నాము, సేల్స్కి సంబంధించి క్యాలిక్యులేషన్ చేసినది, సేల్స్కి సంబంధించి వేరియబుల్ కాస్ట్కి సంబంధించి ఫిక్స్డ్ కాస్ట్కి సంబంధించి డైరెక్ట్ తీసేసుకోండి. 70,000 మైనస్ 58,000. సో అదే చేసినారా, 78,000 మైనస్ 58,000 12,000 రిమైనింగ్. సేల్స్కి సంబంధించి వచ్చినప్పుడు వాల్యూమ్లో చూసుకుంటే ఫస్ట్ 93,750 అండ్ 1,12,500. సో వాటికి డిఫరెన్సెస్ చూసుకొని ఇది ప్రాఫిట్, ఇది ఐటమ్ ప్యాక్ 1,12,500 మైనస్ 93,750 ఇంటూ సో ప్యాక్డ్ అంటే క్వాంటిటీ, సో యాక్చువల్ క్వాంటిటీ మైనస్ స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ ప్రైస్ తీసుకోవాలి. ప్రైస్ మీన్స్ స్టాండర్డ్ ప్రైస్ తీసుకోవాలి. స్టాండర్డ్ ప్రైస్ని తీసుకుంటే మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది అనేది తెలుస్తుంది. సో 93,750 1.5 అండ్ 1,12,500కి సంబంధించి అమౌంట్ వచ్చేసి 2,25,000 అవుతుంది. 33,000 సారీ ఇక్కడ ఉందా, 56,250 వస్తుంది మనకి. సేల్స్ వాల్యూమ్ వేరియన్స్ క్వాంటిటీకి సంబంధించి డిఫరెన్స్ చూసుకున్నప్పుడు నెక్స్ట్ వేరియబుల్కి సంబంధించి వేరియన్స్ చూసుకోవాలంటే ప్రైజెస్కి సంబంధించి. సో ప్రైజెస్ ఎంత ఉంది వేరియబుల్ కాస్ట్కి సంబంధించి, మీరు డైరెక్ట్ ఈ డిఫరెన్స్ తీసుకోకూడదు. ప్రైజెస్కి సంబంధించి డిఫరెన్స్ అంటే ఇక్కడ ప్రైజెస్ వేరియన్స్కి సంబంధించిన వేరియబుల్ ఎంత చెప్పినా కూడా 12 lakhs ఇది సేల్స్, వేరియబుల్ కాస్ట్ వచ్చేది 1.5 ఇది స్టాండర్డ్. యాక్చువల్ వచ్చేసి రెవెన్యూ 1,80,000కి డివైడెడ్ బై 1,12,500 చేస్తే ఎంతో కొంత ప్రైస్ వస్తుంది. ఆ ప్రైస్ని ఇక్కడ తీసుకోండి. ఇంటూ క్వాంటిటీ వచ్చేసి యాక్చువల్ క్వాంటిటీని తీసుకోండి. యాక్చువల్ క్వాంటిటీ మీన్స్ 1,12,500 తీసుకుంటే మీకు ఈ అమౌంట్ వస్తుంది. ఏ అమౌంట్ 11,250 వస్తుంది. సో ఇది మనం రికన్సిలేషన్ అయిపోయినట్టు. వీటినే మనకి ఇక్కడ పైన ప్రొవైడ్ చేసినారు, చూసుకోండి కావాలనుకుంటే. దట్ ఈస్ స్టాండర్డ్ కాస్టింగ్ చాప్టర్ కంప్లీటెడ్. ఓన్లీ 2 questions పెండింగ్ ఉన్నాయి. ఒకటి 5th క్వశ్చన్ అనుకుంటా, 5th క్వశ్చన్ ఏదో ఒక క్వశ్చన్ పెండింగ్ ఉంది. అండ్ ఇక్కడ 33 ఒకటి క్వశ్చన్ని పెండింగ్ పెట్టాము. ఓన్లీ 2 questions పెండింగ్. రిమైనింగ్ స్టాండర్డ్ కాస్టింగ్ చాప్టర్ మొత్తం కంప్లీటెడ్ నౌ.